పక్కకు రా
చెయ్యి పెట్టదు గిరేనా లేదన్నా కొంచెం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు గారి పేరు పైన పునః ఓపెనింగ్ అంటే రీఓపెనింగ్ చేస్తున్నాం. గత 19-24 ప్రభుత్వం, దానికి మునుపున్నటువంటి 14-19 ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి పేరు పైన అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అందరికీ తెలిసిందే. అధికార మార్పిడి అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్లు నిలిపివేయడం, పేదలకు పెట్టేటువంటి అన్నాన్ని పూర్తిగా కూడా లాగేసుకోవడం. ఇక్కడ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, ఇదే అన్నా క్యాంటీన్ గత 5 సంవత్సరాలుగా అసాంఘిక కార్యక్రమాలకు నిలవైంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ తెలుసు, పూర్తిగా ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్లో రకరకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ క్యాంటీన్లు మళ్ళా ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదలకందరికీ కూడా అన్నం పెట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మన పక్క రాష్ట్రంలోనే తమిళనాడులో ప్రభుత్వాలు ఉన్నాయి. డిఎంకే ఉంది, అన్నా డిఎంకే ఉంది. అన్నా డిఎంకే ప్రారంభించినటువంటి అమ్మ క్యాంటీన్లో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాన్ని కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆయనకు ఎన్టీ రామారావు గారి పేరు నచ్చకపోతే వాళ్ళ తండ్రితో తాతతో పెట్టుకొని నడిపిండాల. దాన్ని కూడా లేకుండా పేదల పైన కక్ష సాధించుకొని ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన కక్షతో పేదల అన్నం కడుపు కొట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వం ఆపేసిన అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మరి పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, డోనర్సే ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదే పలమనేరు పట్టణంలో కూడా దాదాపు 1.5 సంవత్సర కాలం పూర్తిగా కూడా పేదలు, మరి పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ను ఇక్కడే మేము పెడతామంటే ఆ రోజు ప్రభుత్వం కూడా ఒప్పుకోకపోతే, అధికారులు ఒప్పుకోకపోతే ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ముందర దాదాపు 1.5 రోజులు పూర్తిగా కూడా ఉచితంగా డోనర్స్ ద్వారా, మరి స్వచ్ఛందంగా నేను కావచ్చు, డోనర్స్ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వారందరి ద్వారా బ్రహ్మాండంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ అన్నా క్యాంటీన్ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దాకా కూడా కంప్లీట్ చేసాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మరి ప్రతిరోజు 1000 మందికి ఈ యొక్క అన్నా క్యాంటీన్లో భోజన సౌకర్యం ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో మన నియోజకవర్గంలో ఇటు పలమనేరు, అటు వీకోట 2 చోట్ల కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిగా పలమనేరులో మనం మొదలు పెట్టాం. రేపు మళ్ళా రాబోయేటువంటి సెకండ్ లిస్ట్లో వీకోట్లో కూడా మొదలు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు కూడా
ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఉందో దీనికి కూడా పార్టీకి సంబంధించినటువంటి నాగరాజా కానీ అదేవిధంగా కాజా పేరు ఇద్దరు కూడా ఈ రోజు దానికి డొనేట్ చేసి అది కూడా ఉచితంగానే ఈ రోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ రోజు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో తొలితో ఈ రోజు చెంగారెడ్డి గారు ఎక్స్ జెడ్పీటీసీ మరి పెద్ద పంజాన్ ఎక్స్ జెడ్పీటీసీ గారు 2,000 రూపాయలు ఆయన 20,000 రూపాయలు ఆయన కూడా అన్నా క్యాంటీన్ కు డొనేట్ చేయడం జరిగింది. ఆయన్ని కూడా నేను అభినందిస్తున్నా. గతంలోనే చాలా మంది ఈ రకంగా డొనేట్ చేసిన దాని వల్లనే పేదలకు అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేశాం. ఈ ప్రభుత్వంలో పేదల పట్ల చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు చేస్తాం. కిట్ స్టేషన్ అన్నమూరి తారక రామారావు గారి పేరు పైన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలు చేసిన దాని వల్ల ఉపయోగం లేదు. మనం ఆపిన మళ్ళా ప్రజలు దాన్ని ఆపరు, దాన్ని పూర్తిగా కూడా ప్రారంభిస్తారనేటువంటి సత్యాన్ని ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే భవిష్యత్తులో ఆయన రాజకీయాలకు ఉపయోగపడుతుందనేటువంటి ఒక సూచన మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇటువంటి చెత్త పనులు పనికిరాని పనులు చేస్తే ప్రజలు యావగించుకుంటారు. దాని పర్యవసానమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి ఓటమికి కారణభూతమైంది. ముఖ్యంగా కడుపు కొడితే, పేదల కడుపు కొడితే ఏం జరుగుతుందో, పేదల కడుపు మండితే ఏం జరుగుతుందో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూపించాయని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఇది 4 కాలాల పాటు బ్రహ్మాండంగా జరగాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలా. పైన ఉన్నటువంటి అన్నగారు అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.